ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్ర పోలీస్ శాఖను మూసేయడం మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. డీజీపీ పోలీస్ శాఖ నిద్రపోతుందని, అసలు పోలీసు వ్యవస్థ పనిచేసేదే ఇలాగేనా అంటూ మండిపడింది. ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 19న తిరుమల పరకామణిలో అక్రమాలపై లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులు సీజ్ చేయాలని ఆదేశించింది. అయితే పోలీస్ శాఖ డీజీపీ ఈ ఆదేశాలు పట్టించుకోలేదంటూ విచారణలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖ నిద్రపోతుందని, రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసేయడమే మంచిదని ఘాటుగా స్పందించింది హైకోర్టు. సిఐడిలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరాని నిలదీసింది న్యాయస్థానం. నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చేవారని పేర్కొంది. పరకామణి కేసు విచారణలో కీలకమైన రికార్డులు సీజ్ చేయడంలో విఫలమయ్యారని మండిపడింది. ఆ ఆధారాలు తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి సహకరించారని తెలిపింది. మీ చర్యలే మీరు ఎంత నిజాయితీగా వ్యవహరించాయో చెప్తున్నాయని కోర్టు పేర్కొంది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ అక్టోబర్ 17కు వాయిదా వేసింది న్యాయస్థానం.